ఉపవాసం అంటే ఏంటండి? మనం అందరం అనుకుంటాం కదా, ఉపవాసం అంటే ఆహారాన్ని మానేయాలి, ఆహారం తీసుకోకూడదు, లేకపోతే మనం 4 సార్లు తింటాము, 5 సార్లు తింటాము, 2 సార్లు తింటాం, ఒకసారి తింటాం, మిగతా ఆహారాన్ని నేను తినను, అది అనుకుంటాం ఉపవాసం అంటే. అంతకన్నా గొప్పదండి ఉపవాసం అంటే. నువ్వు నేను ఆ సృష్టికర్తని ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త సన్నిధిలో ఆయన్ని వెతకడం అండి. ప్రభువా నువ్వేనయ్యా నాకు దిక్కు అని ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిని మనం ఆయన్ని వెతకడం అండి ఉపవాసము అంటే. ఆయన సన్నిధిలో మనం ఆయన కోసం, ఆయన కార్యాల కోసం, ఆయన యొక్క మాట కోసం, ఆయన యొక్క దృష్టి కోసం, ఆయన యొక్క వెలుగు కోసం మనం ఆయన సన్నిధిలో పడి, ప్రభా నువ్వే అయ్యా నా దిక్కు అని చెప్పడం అండి. అంతకంటే గొప్పది. ఆహారం మానేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ ఉపవాసం అంటే